హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. బోనస్ పాలిటిక్స్, సన్నాలకు ప్రకటించడంపై రాజకీయ దుమారం, ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. బోనస్ను సన్నాలతో మొదలుపెట్టాం. బోనస్ పాలిటిక్స్ వాస్తవంగా గత 2 రోజుల నుంచి క్యాబినెట్ మీటింగ్లో బోనస్ 500 రూపాయలు వచ్చే వానాకాల పంటకి వడ్లకి సన్న వడ్లకి ఇవ్వాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాని తర్వాత ప్రతిపక్షాలు కానీ రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత, నిరసన వ్యక్తం అవుతుంది. మీరు వడ్లకి ఇస్తానన్నారు, ఆ వడ్లు దొడ్డొడ్ల సన్నాలా అనేది చెప్పలేదు. తప్పనిసరిగా అన్ని రకాల వడ్లకి బోనస్ 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి రైతాంగం నుంచి ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ చెప్పలేదు, మేము ఓన్లీ సన్నాలకే ఇస్తాం, సన్న వడ్లను ఎంకరేజ్ చేయడానికి ఉన్నాం అని చెప్పి నిజంగానే ఎలక్షన్ ముందు చెప్తే మీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తప్పు ఉండకపోయేది, ప్రభుత్వం వైపు నుంచి తప్పు ఉండకపోయేది. ఇది ఒక రకంగా రైతులను మోసం చేసినట్టే, రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే, రైతులకి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన హామీ విషయంలో తప్పు చేసినట్టే భావించాల్సి వస్తుంది. దాని చుట్టే ఈ పాలిటిక్స్ తిరుగుతున్నారు. గత 2 రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మీరు వడ్లకి ఇస్తానన్నారు, అన్ని రకాల వడ్లు అని దాని అర్థం. సన్న వడ్లు అని వాస్తవంగా ఎక్కడ చెప్పలే. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కూడా చెప్పారు, సన్న వడ్లకి 500 బోనస్ అనలే, వడ్లకి 500 బోనస్ అన్నారు. ఆ వడ్లు సన్నయ్య కావచ్చు, దొడ్డి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మొత్తానికైతే రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రెజర్కి నిన్న మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పిండు, సన్నాలతో మొదలుపెట్టినాం అంటే దొడ్డు వాటికి కూడా ఇస్తాం. మొదలుపెట్టేది ఏంది, ముగింపేంది? మొదలుపెట్టినప్పుడే అన్నిటికీ ఇవ్వాలి కదా. మొదలుపెట్టినప్పుడే వడ్లు, ఆ వడ్లల్లో ఏ రకమైన ఉండొచ్చు, సన్న ఉండొచ్చు, దొడ్డి ఉండొచ్చు. మీరు ఇవాళ మొదలుపెట్టిన మళ్ళీ భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఇస్తామంటే దేన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, దేన్ని డిస్కరేజ్ చేస్తున్నట్టు, కొంత తగ్గించుకునే ఏర్పాటు చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఏం లేదు. 3 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు పేమెంట్ ప్రతిపక్షాలు కావాలని రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలులో ముందు మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం, దొడ్డు రకానికి ఇవ్వాలని డిమాండు, సన్నాలను ప్రోత్సహించేందుకే బోనస్ అంటున్న ఆఫీసర్లు. ఖరీఫ్ సీజన్ టైంలో ఇరకాటంలో రాష్ట్ర ప్రభుత్వం, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అనుమానాలు, ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో సమస్యలు. మరోవైపు విత్తనాల కోసం అన్నదాతల క్యూ. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే, రైతాంగాన్ని ఏకం చేసి వారి పక్షాన పోరాడతాం, పంట నష్ట పరిహారం ఎకరాకు 25 ఇవ్వాలని హరీష్ రావు మాజీ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టడం, ఎట్టి పరిస్థితుల్లో బోనస్ అన్ని రకాల వడ్లకు ఇవ్వాల్సిందే, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాల్సిందే, రైతులు ఏకం చేస్తాం, రైతుల తరపున ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం అని చెప్పి కూడా ఆయన చెప్తుండు. ఇది ఒక వార్త. వాస్తవంగా బోనస్ చుట్టే జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్. వాస్తవంగా బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు, ఎక్కడ కూడా క్లారిటీకి చెప్పలే. నిజంగానే మీరు ఎలక్షన్ ముందు కూడా హామీ ఇచ్చేటప్పుడు కూడా ఓన్లీ మేము సన్న వడ్లకు బోనస్ స్టార్టింగ్లో మొదలుపెట్టినప్పుడు ఇస్తాం, దాని తర్వాత దొడ్డు వడ్లకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఉంటే ఇవాళ మీరు ఎవరిని ఇచ్చుకునే అవసరం ఉండేది కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బోనస్ ఇచ్చి కూడా, బోనస్ ఇస్తా అని ప్రకటించి కూడా ఒక డోలాయమానంలో, ఒక ఆందోళనలో, ఒక అనుమానం, ఒక రకమైన వ్యతిరేక భావం రైతుల్లో వచ్చే విధంగా చేసుకుంది వాస్తవంగా అన్నట్టే దీని అర్థం. రాష్ట్రంలో యూట్యాక్స్, రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్కు మొత్తం 950 కోట్ల కుంభకోణం, అందులోంచి కేసీ వేణుగోపాల్కు 500 కోట్లు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల ఎమ్మెల్యే, ఆయన సంచలన ఆరోపణ చేసిండు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ప్రత్యక్షంగా ఆరోపణ చేసిండు. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మిల్లర్లతో కుమ్మక్కై 950 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిండు. అందులో కేసీ వేణుగోపాల్కి 500 కోట్ల రూపాయలు పంపిండు. అంటే ముఖ్యమంత్రి రేసులో నేను కూడా ఉన్నా, నన్ను కూడా గుర్తించండి, భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే అని చెప్పి కేసీ వేణుగోపాల్ని, అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండు. దానికోసమే ఈ కుంభకోణం చేసిండు. దాంట్లోంచి ఇట్లా 6 ట్యాక్స్ అని, ఇప్పుడు ఎట్లా మోడీ అంటాడు 666 ట్యాక్స్ అని, ఆయన అది చేస్తుంటే యూ ట్యాక్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడతాడు అని చెప్పి ఒక చాలా తీవ్రమైన ఆరోపణ చేసిండు, సంచలనమైన ఆరోపణ. మరి దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తాడు, ఎట్లా లీగల్ యాక్షన్ ఏమైనా తీసుకుంటాడా, లేదంటే ఖండనతోనే సరిపెట్టే ప్రయత్నం చేస్తారా చూడాలి. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై 950 కోట్ల కుంభకోణం చేసిండు. దాంట్లో 500 కోట్లు కేసీ వేణుగోపాల్కి డైరెక్ట్ చెప్తుండు, ఎవరికి పంపింది, ఎంత పంపింది కూడా చెప్తుండు. ఇప్పుడు స్పందించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. యూట్యాక్స్ పచ్చాబద్ధం, పాపులారిటీ కోసమే ఏలేటి తపన, అందుకే నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్.
యూట్యాక్స్ పేరుతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పాపులారిటీ కోసం నిత్యం వార్తల్లో ఉండాలని తపంతో బీజేపీ ఎమ్మెల్యే వేలేటి మహేశ్వర్ రెడ్డి నిత్యం కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్ధరహిత ఆరోపణ చేస్తే సహించం అని చెప్పి యూట్యాక్స్ పచ్చాబద్ధం అని ఆయన ఖండించిండు. ఖండించడం వరకే కానీ మరి దాని ఆయన విత్ నేమ్ అండ్ ఫిగర్ కూడా చెప్పిండు. కేసీ వేణుగోపాల్కి 500 కోట్ల రూపాయలు ఇచ్చిండని. మరి ఇప్పుడు ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకుంటారా? నిజంగా తీసుకునే అవకాశం ఉందా? దీంట్లో నిజం లేదు. నిజంగా మీరు అన్నట్టు పచ్చాబద్ధం అయి ఉంటే మీరు లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవుతారా అనేది చూడాలి. ఇప్పుడు ఇది ఒక వార్త దిశ పేపర్కి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. టీఎస్ఐఐసి స్థలాలకు షటకోపం. స్థలాలు కేటాయించింది పరిశ్రమల కోసమా, ప్రైవేటు వ్యాపారాల కోసమా? గాడి తప్పి సాగుతున్న టీఎస్ఐఐసి అధికారుల పాలన. పటాన్ చెరువు జోనల్ మేనేజర్ అనురాధ వింత పోకడ. అక్రమ నిర్మాణాలను సీజ్ చేశామంటూ కలరింగు. ప్రైవేటు స్థలం అంటూ 100 కోట్ల విలువ చేసే స్థలాన్ని కొల్లగొడుతున్న కేటుగాళ్లు. అవినీతికి పాల్పడే అక్రమాలను సక్రమం చేస్తున్నారా? సీఎం టీఎస్ఐఐసి అక్రమాలపై దృష్టి సారిస్తే ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్పి ఒక వార్తని రాశారు. ఇది ఎవరికి నచ్చింది వారు చేసుకుని పోతున్న నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అక్రమార్జన ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్న నిజాయితీ పరులుగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇంతటి అవినీతికి పాల్పడుతున్న ఒక మహిళా అధికారిని ఇది చెప్పుకోవడానికి కొంత సిగ్గుచేటుగా ఉన్నా తప్పడం లేదు. టీఎస్ఐఐసి స్థలాలకు రెక్కలొచ్చాయి. యథేచ్ఛగా ప్రైవేటు వ్యాపారస్తులు కట్టబెడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆ మహిళా అధికారినికి క్షేమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే ఆమె అవినీతి సొమ్మును పోగు చేసుకుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈవిడకు ప్రభుత్వం అంటే లెక్కలేదు, విధి విధానాలంటే చిన్న చూపు, నిబంధనలకు పాత్ర వేసి అందిన కాడికి దోచుకుంటున్నారట. ఇది టీఎస్ఐసి భూములను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టిందట. ఒక అధికారిని 10వ పేజీలు ఉంది. ఆ అధికారిని పేరేందో చూద్దాం. ఆమె పట్టించుకోవాలంటే నియమ నిబంధనలు పట్టించుకోవట్లేదట, క్షేమ కుట్టినట్లేదట. మొత్తానికి ఆమెకి వచ్చే ముడుపుల కోసమే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్తనైతే ఇచ్చారు 10వ పేజీలో. ఇక గేమ అధికారి దండుకోవడమే పరమావధిగా విధులు నిర్వహిస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రామచంద్రపురం మెయిన్ రోడ్లో బహిరంగ మార్కెట్లో కోట్లు విలువ చేసే టీఎస్ఐఐసి స్థలం ఉంది. ఇంటి స్థలాన్ని పటాన్చెరు స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు నాటి ఇటు స్థలాన్ని పటాన్చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ, ప్రైవేట్ సంస్థ ఇది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీఐఎస్సి లీజుకి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. కానీ ప్రస్తుతం అటు స్థలం ఖాళీగా బీడుగా ఉండిపోయింది. ఈ యొక్క స్థలంలో నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి కలిగే కంపెనీ లేదు. ఈ స్థలంపై కనేసిన కబ్జా రాయిళ్లు దొడ్డిదారిన ఆ యొక్క స్థలాన్ని వారి వశం చేసుకునేందుకు పన్నాగం పన్నారని ఆరోపణలు వినిపిస్తాయి. స్థానిక జోనల్ మేనేజర్ అండదండలతో పరోక్ష సహకారాన్ని తీసుకొని లోపాయకారి ఒప్పందం చేసుకుని యథేచ్ఛగా టీఎస్ఐసి స్థలంలో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారట. విషయం పటాన్చెరు జోనల్ మేనేజర్ అనురాధ దృష్టికి తీసుకెళ్లినా తనకేమీ సంబంధం లేదని చందన వ్యవహరిస్తూ నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది కథ. జనరల్ మేనేజర్ అనురాధ దృష్టికి తీసుకుపోయారట. ఆమె యొక్క కనుసన్నాలోనే ఇదంతా జరిగిందట. ప్రైవేట్ కాంప్లెక్స్లు కట్టుకుని టీఎస్ఐసి ల్యాండ్లో దానికి సహకరించిన జనరల్ మేనేజర్ అంటే ఏమో అనురాధ, ఏమో కనుసన్నల్లో ఏమో అవినీతి పుట్ట అన్నమాట ఇది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా చర్య తీసుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయము టీఎస్ఐసి నుంచి వస్తుంది. ఎందుకంటే కొన్ని 100 ఎకరాలు కబ్జా అయినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. పటాన్చెరు అంటే మంచి ఇండస్ట్రియల్ ఏరియా. బహిరంగ మార్కెట్లో కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఇలా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ప్రైవేటు వ్యక్తులు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవడానికి సహకరించిన ఈ అనురాధ అనే జోనల్ మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. అక్కడి నుంచి దాన్ని ఆ ప్లేస్ని ప్రభుత్వం రికవరీ చేసుకోవాలి. ఈనాడు పేపర్ చూద్దాం. అణువు జల్లెడ పట్టాల్సిందే. కాళేశ్వరంపై అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వండి. ఈ నెల 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే. ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశం. ఏ ఒక్క అంశాన్ని దాచొద్దని సమీక్షలో సీఎం స్పష్టీకరణ. తదనుగుణంగా విచారణ కమిషన్కు నివేదించేందుకు అడుగులు. కాళేశ్వరం పైన అణువు జల్లెడ పట్టాల్సిందే. అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వండి. ఈ నెల మే 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశించిందట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు కుంగడం,
సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలు వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజనీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణం స్థలానికి సంబంధించి మొదట వచ్చిన ఆమోదం, తర్వాత జరిగిన మార్పు, ఈ మార్పులకు ఆమోదం తెలిపింది ఎవరు? 3 నిర్మాణాలను బ్యారేజీలుగా చేపట్టారా లేక డ్యాములుగానా? మూడింటిపై ఒకే రకమైన డిజైన్లు అమలు చేశారా? పనులు ప్రారంభించక ముందే సమగ్ర అధ్యయనం చేశారా? ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలను కోరింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, అధికార అనధికార గుత్తేదారులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, గుత్తేదారులకు కలిగిన ఆయచిత లాభం, పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇవ్వడం, ఇలా అనేక అంశాలపై డాక్యుమెంట్లు కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం రామగుండం, సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సిడిఓ, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇంజనీర్లు, ఈ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, కాళేశ్వరం సమగ్రమైన నివేదిక. అసలు ఈ ప్రాజెక్ట్ ఆమోదానికి ముందు ఆ స్థలం ఫిక్స్ చేస్తూ ఆమోదం తెలిపింది, దాని తర్వాత జరిగింది క్వాలిటీ కంట్రోలు, రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి మొత్తం సమగ్రమైన విచారణ ఈ నెల 25లోగా ఇవ్వాల్సిందని నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా సంబంధిత ఇంజనీర్లందరికీ ఆదేశాలు జారీ చేశారట. దీనికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. మాను రూపంలో మాటివేషన్ మృత్యువు, ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కూలిన చెట్టు, భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు. సికింద్రాబాద్ కంటోన్మెంటు ఆసుపత్రి వద్ద చెట్టు విరిగి ఛాతిపై పడటంతో ప్రాణాలు వదిలిన రవీందర్, వెనక రక్తమడుతున్న సరళాదేవి. ఇది రవీందర్, సరళాదేవి దంపతులట పాపం. నిన్న ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రికి చెకప్ కోసం వస్తున్నాడు. స్కూటీ మీద వస్తుంటే వీళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ పెద్ద చెట్టు మీద పడి అక్కడికక్కడ చనిపోయింది పాపం భర్త. భార్య కొట్టుమిట్టాడుతుంది ప్రాణాలతోనే ఆసుపత్రిలో. చాలా దురదృష్టవశాత్తు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పడ్డది చెట్టు, పెద్ద చెట్టు పడ్డది. చెట్టు కరెక్ట్గా వీళ్ళ పైన పడ్డది. ఇద్దరు ఆ చెట్టు మొదల కింద ఉన్నారు. మొత్తానికి ప్రాణాలు నుండి పాపం. ఇది ఆయన సంబంధించి. ఇంకోటి ఏసీబీ వాళ్ళలో ఏసీపీ ఉమామహేశ్వర రూపాయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, 37.5 లక్షల నగదు, 60 తులాల నగలు లభ్యం. 2 బ్యాంకు లాకర్లు, 17 ప్రాంతాల్లో స్థిరాస్తుల గుర్తింపు. ఉమామహేశ్వరరావు స్వాధీనం చేసుకున్న నగదు కట్టలు, నగలు. ఇది ఏసీబీ వాళ్ళు నిన్న సైబర్ క్రైమ్ సిసిఎస్కి సంబంధించి ఏసీపీ ఉమామహేశ్వరరావు పట్టుబడ్డాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఈయన పైన కంప్లైంట్లు వచ్చినాయి. మొత్తం వైజాగ్ ఇలా సొంత ప్లేసు, ఈయన పుట్టిన ప్లేస్ వైజాగ్. అక్కడి నుంచి మొదలు పెడితే హైదరాబాద్కు మొత్తం 17 చోట్ల నిన్న ఒకే కాలంలో ఏకకాలంలో తనిఖీలు చేశారు, దాడులు చేశారు. ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. పైసలు దొరికినాయి, నగలు దొరికినాయి, డాక్యుమెంట్లు దొరికినాయి, విల్లాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్స్, ఇళ్ళు, రకరకాల డాక్యుమెంట్స్ దొరికినాయి. మొత్తానికైతే ఆయన నిన్న అరెస్ట్ కూడా చేశారు నిన్న సాయంత్రం. దీంట్లో అసలు దీని నేపథ్యం ఏంటంటే సాహితీ ఇన్ఫ్రా అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అడ్వాన్స్ దాంతో ప్రీ లాంచింగ్ ఆఫర్లతోని దాదాపు 900 మంది కస్టమర్ల దగ్గర నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు, దాదాపు 1800 కోట్ల రూపాయలు అనుకోండి, 1800 కోట్ల రూపాయలు సేకరించి వాళ్ళు కుచ్చుటోపి పెట్టి వాళ్ళని మోసం చేసి బోర్డు తిప్పేశారు. దానిపైన సిసిఎస్కి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. ఆ సిసిఎస్ కంప్లైంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి సాహితీ ఇన్ఫ్రా వాళ్ళకి మోసం చేసింది ఎవడైతే ఉందో వాళ్ళకే సహకరిస్తూ ఉల్టా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని బెదిరించినట. వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లంచం డిమాండ్ చేసి వాళ్ళని రివర్స్ కేసులు పెడతానని బెదిరించే పరిస్థితి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని సాహితీ ఇన్ఫ్రా దగ్గర డబ్బులు తీసుకొని ఈ మహానుభావుడు ఎవరైతే బాధితులుగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళనే బెదిరించి వాళ్ళపైన కేసు పెడతా, నేను మిమ్మల్ని లోపటేస్తానని బెదిరిస్తే వాళ్ళందరూ కలిసి కొంత సీక్రెట్గా ఏసీబీకి ఈయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చిట్టా అంతా ఇచ్చారు. మొత్తానికి బుక్ అయిండు, లోపటేశారు. ఇది ఈ మిగతా ఆఫీసర్లు కూడా కనువింపు కావాలి. ఎందుకంటే బాధితుడు మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని నమ్మి చట్టాన్ని నమ్మి చట్టానికి ప్రతినిధులుగా మీరుండి ఒక చైర్లో కూర్చొని బాధ్యత గల చైర్లో మీరు న్యాయం చేయకపోగా, న్యాయం చేయటం దేవుడిడుగు, న్యాయం చేయకపోగా అన్యాయానికి పురిగొల్పి అన్యాయం చేసిన మద్దతు ఇస్తూ వాళ్ళ కాడ కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఎవడైతే బాధితులుగా పోయిండో వాడినే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొడతాని తిడతాని కేసులు పెడతాని బెదిరిస్తే మరి లోపటైపోతే అసలు రావద్దు బయటికి. ఇట్లాంటివాడిగా వీడిని శాశ్వతంగా జైల్లో ఉంచాలి ఇట్లాంటి బుండా కొడుకుల్ని. ఎందుకంటే బాధితులను బెదిరిస్తే ఇక అసలు ఎవడికి చెప్పుకోవాలి? ఇక పోలీసు లేదు, కోర్టు లేదు, ఏది లేదు. భయపడినప్పుడు ఇక తప్పు చేసినోడు ఎట్ట భయపడతాడు? ఇవాళ సాహిత్యం వచ్చింది, రేపు ఇంకోటి వస్తాడు, రేపు ఇంకోటి వస్తాడు, ఎక్స్వైజెడ్ ఎవడైనా వస్తాడు. ఇక మోసం చేయడానికి అవకాశం ఇస్తున్న మీరే మోసం చేయటాన్ని అరికట్టాల్సిన యంత్రాంగమే వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంటే
మోసపోయిన బాధితులను బెదిరిస్తుంటే మోసపోయిన బాధితులని రివర్స్ కేసులు పెడతామంటే ఇక ఎవడికి చెప్పుకోవాలి? వ్యవస్థ ఎక్కడుంది? నిర్వీర్యం అయిపోట్ల. అంటే మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ వ్యక్తిగత లాభాల కోసం, మీ లంచాల కోసం, మీ అవినీతి సొమ్ము కోసం బాధితులను బెదిరించిండు ఈ మహానుభావుడు. వీడిని అసలు లోపటి నుంచి బయట రానియొద్దు. ఇక అరెస్ట్ చేసి వాడు ఏదైతే సంపాదన అంత ఉందో దాన్ని ప్రభుత్వానికి అటాచ్మెంట్ చేయాలి వాస్తవంగా. కానీ అది జరిగిద్దా లేదా? ఇగో ఇట్లాంటి చట్టంలో లూప్ హోల్స్లు పట్టుకొని ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోయేది. నమస్తే తెలంగాణ. పండని పంటకు బోనస్సు, మరో గ్యారంటీ బోగస్సు. సన్నాలకే ఇస్తామని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలే? రాహుల్, ప్రియాంక గాంధీ కూడా వడ్లకు ఇస్తామన్నారు. ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామనడం మోసానికి పరాకాష్ట. సన్నాలపై నిర్ణయాన్ని కేబినెట్ పునః సమీక్షించాలి. జూన్లో బకాయిలతో రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి. అన్ని రకాల పంటలకు బోనస్ ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరిక. ఒడ్లు కొనుగోలుపై కుల్లం కుల్లా అని చెప్పి హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిండు. పండని పంటకు బోనస్ వాస్తవం ఇది. మన రాష్ట్రంలో ఎక్కువ పండేది 70% పండే ధాన్యం, వరి ధాన్యం, దొడ్డు ధాన్యం, దొడ్డొడ్లు పండుతాయి. నువ్వు సన్నోడ్లకి ఇస్తానంటున్నావు. పండని పంటకు నువ్వు ఇచ్చేది బోనస్. 30% మంది రైతులే ఆ పంట వేస్తారు. 30% పంటే ఆ సన్న ఒడ్లు ఉంటాయి. మిగతా 70% మందికి, మెజారిటీ రైతులకి ఇవ్వకుండా మైనారిటీ రైతులకి ఇచ్చి నేను బోనస్ ఇస్తున్నా, మేం గ్యారంటీ అమలు చేసినాం, మా రాహుల్ గాంధీ చెప్పిండు, మా సోనియా గాంధీ చెప్పింది అని బుకాయింపులు కాకుండా వాస్తవంగా ప్రతిపక్షాలు అంటున్నాయని కాదు, రైతాంగం నుంచి కూడా ఉంది. రైతాంగం నుంచి కూడా ప్రతి ఓట్లకి ఇవ్వాలా. నువ్వు డిస్క్రిమినేషన్ ఏంది దీంట్లో? సన్నొడ్లు అయితేనే ఇస్తా, దొడ్డొడ్డు ఇయ్యను అని ఒక రకంగా వివక్ష చూపే కార్యక్రమం చేయొద్దు. రైతు భరోసా విషయంలో కూడా వాళ్ళు చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ. మీరు 15,000 ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇచ్చింది ఎకరానికి. మేము వస్తే 15,000 డిసెంబర్ 9 నుంచి ఇస్తున్నారు. మొన్న ఎట్లో గట్ట చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేం కాబట్టి నెక్స్ట్ సీజన్ కూడా 10 రోజుల్లో రాబోతుంది. జూన్లో ఖరీఫ్ పంటకి ఏర్పాటు చేసుకున్నారు. ఆ పెట్టుబడి సాయంగా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. రైతులు కూడా ఆశిస్తున్నారు. మరి ఏం చేస్తావు ప్రభుత్వం చూడాలి. మొత్తానికైతే పండని పంటకి బోనస్ ఇస్తున్నారు అనేది హరీష్ రావు చెప్తుంటే అది వాస్తవం. పండని పంటే అది. ఎందుకంటే పండే పంట దొడ్డొడ్లు, పండని పంట సన్న ఒడ్లు. మీరు ఇచ్చే సన్న ఒడ్లకి ఇక 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని రైతులు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అన్ని రకాల ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే చెల్లిస్తామనడం మోసం చేయడమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా మార్కెట్ ఎదుట సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దానం చేశారట. ఇగో ఇది కథ. 10 ఏళ్ల కిందట సీను మళ్ళీ రిపీట్ అయిందట. చెప్పులు లైన్లో పెట్టారు. వాస్తవంగా తెలంగాణకు ముందు ఇది ఉండేది కథ. మనం మందు కట్టలు కానీ, ఎరువులు కానీ, ఇత్తనాలు కానీ తెచ్చుకోవాలంటే ఇట్లా చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి లైన్లో నిలబడి ఆ లైన్లలో గుండెపూట్లు చనిపోయిన సందర్భాలు కూడా తెలంగాణకు ముందు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినాం. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఇది ఎక్కడో చూద్దాం. విత్తనాల కోసం రోడ్డు ఎక్కిన జోగిపేట రైతు. జీలుగు, జనము, సీడ్స్ కోసం పడిగాపులు, వ్యవసాయ శాఖ టోకెన్ల కోసం బారులు, సరిపడా ఇవ్వకపోవడంపై ఆగ్రహం. కేసీఆర్ పాలనలో ఏనాడు విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కని రైతులకు మళ్ళీ ఇప్పుడు సమైక్య రాష్ట్రంలోని రోజులు గుర్తుకొస్తున్నాయి. దశాబ్దం తర్వాత సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. సీడ్స్ కొరత కారణంగా మంగళవారం ఇలా లైన్ కట్టారు. ఇదిగో చెప్పులు లైన్లో పెట్టారు జోగిపేటలో. జీలుగులు వాటి కోసం అట, జనములు, సీడ్స్ ఏదైతే ఎండాకాలంలో వేస్తారో వరి పొలాల్లో చల్లేయి, దానికి సంబంధించి విత్తనాల కోసం. వాస్తవంగా ఈ సిచ్యువేషన్ ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు ఎదురుగాల. ఎరువుల కోసం కానీ, విత్తనాల కోసం కానీ, ప్రభుత్వం సబ్సిడీ మీద ఇచ్చే ఏ దానికి సంబంధించి కానీ ఇట్లా లైన్లో నిలబడే పరిస్థితి లేదు. హ్యాపీగా పోయి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది అని చెప్పి నాడు ఎరువుల కోసం, నేడు విత్తనాల కోసం అని చెప్పి ఇది ఉంది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, రైతు సంక్షేమం, రైతు రాజ్యం అంటున్నారు. మరి రైతులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి లైన్లో విత్తనాల కోసం ఉండి వాళ్ళ పనులన్నీ జరగొట్టుకునే పరిస్థితి మళ్ళీ దాపురించిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనం అనేది రైతులు అనుకుంటున్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి దీన్ని నిలువరించే ప్రయత్నం చేయాలి. దీన్ని ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకునే పని చేయాల్సింది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం.
సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలకు. ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు, 25,000 లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత. ప్రభుత్వ పాఠశాలలో సరికొత్త విధానాలకు సర్కారు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను బాగు చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీల్లో ఆయా గ్రామాల మహిళా సంఘ అధ్యక్షురాలు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థులు, తల్లులు ఉంటారు. ఇకపై పాఠశాలలో జరిగే పనులన్నీ ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు. 25,000 లోపు ఖర్చు అయ్యే పనులన్నీ డైరెక్ట్గా కమిటీలే చేస్తాయి. అమ్మ ఆదర్శ కమిటీలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా తెచ్చింది. ఇదేదో పెద్ద అద్భుతం జరిగేది కాదు. ఈ కమిటీలు వీటితోనే అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రభుత్వ స్కూల్లో నాణ్యత పెరగదు, విద్యా నాణ్యత పెరిగే అవకాశమే లేదు. ఈ అమ్మ ఆదర్శ కమిటీలు ఏంది? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఎస్ఎంసీలను ఉండేది ఇదివరకు. ఎస్ఎంసీలు అంటే స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్లో ఉన్న పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ వాళ్ళ కమిటీలకు ఏర్పడి వాళ్ళే కమిటీని ఎలక్ట్ చేసుకొని ఆ స్కూల్ ఎస్ఎంసీ ఆధ్వర్యంలో ఎస్ఎంసీ ప్రెసిడెంట్, అదేవిధంగా స్కూల్ ఉపాధ్యాయుడు అంటే ప్రధాన ఉపాధ్యాయుడు హెచ్ఎం, ఇద్దరికి జాయింట్ అకౌంట్లో ఏ నిధులు వచ్చినా వాళ్ళు జాయింట్లో ఖర్చు పెట్టేది. ఇప్పుడు మళ్ళీ అదే కథ ఏముందా? అమ్మ ఆదర్శ కమిటీలట, దాంట్లో స్కూల్ హెచ్ఎం, అదేవిధంగా ఈ మహిళా సంఘాలకు సంబంధించిన అధ్యక్షురాలు, ప్రతి క్లాసు నుంచి విద్యార్థుల తల్లులు ఒక 3 ఉంటారట. వీళ్ళు ఒక ఆమోదం తెలిపితే ప్రతి పనికి 25,000 రూపాయల లోపు ఉన్న ప్రతి పనిని ఈ కమిటీలు చేయాలట. ఈ కమిటీ ఆమోదంతో చేయాలట. ఇదంతా అయ్యేది కాదు, మను కాదు. ఇది కాదు మీరు చేయాల్సింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ని రిక్రూట్ చేయాలి. టీచర్లు చాలాసార్లు లేరు, మౌలిక వసతులు లేవు. ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేసే విధంగా మీ విధానాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ ఫీజులని నియంత్రణ చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో చెప్పిన ఉపాధ్యాయులు కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్లో 100కు 100% ప్రభుత్వ పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? నిజంగా గుణమే చేసుకొని చెప్తే, నిజంగా నిజాయితీగా చెప్తే ప్రభుత్వ స్కూల్లో పాఠాలు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన పిల్లలు ఈరోజు 100కు 100% ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు అంటే మీ స్కూల్స్ పైన, మీరు చెప్పే పాఠాలపైన, మీరు చెప్పే కంటెంట్ పైనే మీకు నమ్మకం లేని పరిస్థితి. దాన్ని కల్పించాలా ప్రభుత్వం. ఇవన్నీ అమ్మ కమిటీలు, అయ్య కమిటీలు ఈ కాదు కావాల్సింది. వీటితో కాదు, వీటితో మార్పు రాదు. మార్పు రావాల్సింది అక్కడ ప్రభుత్వ యంత్రాంగాల్లో పనిచేసే ప్రతి ఆఫీసులకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివితే తప్పేంది? నిజంగా ప్రభుత్వ స్కూళ్ళు మంచి అయితే, నాణ్యమైన విద్య అందిస్తుంటే, మౌలిక వసతులు ఉన్నప్పుడు, అంటే అక్కడ నాణ్యమైన విద్య లేదని, అక్కడ మౌలిక వసతులు లేవని వాళ్ళ పిల్లలకు వాళ్ళే చదువు చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడానికి ఆ ప్రభుత్వ స్కూళ్ళు పనికి రావట్లేదు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆ పాఠశాలలు పనికిరానివిగా వాళ్లే ముద్రేసి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తుంటే మరి ఏ నమ్మకంతో మిగతా ప్రజలు పంపాలి? మిగతా పిల్లలు రావాలి, చదువుకోవాలి, దాన్ని కల్పించాలా తప్ప ఇవన్నీ అమ్మ కమిటీలు, అమ్మ ఆదర్శ కమిటీలు, ఈ ఎస్ఎంసీలు వీటితో రాదు మార్పు. ఇన్ఛార్జి వీసీలుగా ఏఎస్లాట 10 వర్సిటీలకు ఆఫీసర్లు నియమించిన సర్కార్. ఓయూకు దానకిషోరు, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం. జూన్ 15 వరకే ఇన్ఛార్జి వీసీలుగా కాలపరిమితి, ఆ లోపే కొత్త వీసీలు నియమించేలా ఏర్పాట్లు. వైస్ ఛాన్సలర్స్, యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి వైస్ ఛాన్సలర్స్ పదవి గడువు నిన్నటితో ముగిసింది. ఇన్ఛార్జీలుగా 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ ఆఫీసర్లు నియమించారు. ఉస్మాన్ యూనివర్సిటీకి దానకిషోర్ ఐఏఎస్ ఆఫీసరు, ఇంకా బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసరు, జేఎన్టీయూకి ఇంకా మిగతా ఆఫీసర్లు కూడా ఐఏఎస్ఎల్ని మిగతా యూనివర్సిటీలకి, మహాత్మా గాంధీ అయితేంది, శాతవాహన అయితేంది, ఇట్లా పాలమూరు యూనివర్సిటీకి అన్నిటిని నియమించారు. జూన్ 15 వరకు ఇన్ఛార్జీలు ఉంటారట. అంటే దాదాపు 20 రోజులు, 25 రోజుల కాలం. దాని తర్వాత కోడ్ జూన్ 6కి అయిపోద్ది. కోడ్ అయిన తర్వాత జూన్ 15 లోపు కొత్త వీసీల్ని నియమించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు. అప్పటి వరకు జూన్ 15 వరకు వీళ్ళు ఫోర్స్లో ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ పరిపాలన నడుస్తుంది. ఇన్ఛార్జీలుగా వీళ్ళని వేసినట్టు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.